హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్రిన్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సాఫ్ట్ మైసూర్ పాక్. స్వీట్ షాప్‌కెళ్ళి కొనే అవసరం లేకుండా పక్కా మెజర్‌మెంట్స్‌తో ఈ మైసూర్ పాక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు కానీ గిన్నెతో కానీ ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపిండిని వేసుకుంటామో అదే కప్పుతో ఫ్లేవర్లెస్ ఆయిల్ ఒక కప్పు వేసుకొని హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. మీరు కావాలంటే 1.5 కప్పు ఆయిల్నైనా వేసుకోవచ్చు. స్పూన్తో కానీ విస్కర్తో కానీ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా చక్కగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము. వేరొక బౌల్ తీసుకొని కొంచెం నెయ్యిని వేసుకొని ఈ బౌల్‌కి ఈ నెయ్యి మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే మనకి మైసూర్ పాక్ అనేది చక్కగా ఊడొస్తుంది. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని 1.5 కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి. మీరు స్వీట్ తినే పనైతే 2 కప్పులు వేసుకోండి. పావు కప్పు వరకు వాటర్ని పోసుకొని ఈ చక్కెర అనేది పాకం వచ్చేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలండి. మనకి ఈ మైసూర్ పాక్‌కి తీగ పాకం అనేది రావాలండి. ఇలా వస్తే చాలండి. ఇప్పుడు ముందుగా మనం కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ఇంకాస్త చిక్కగా రావాలి. ఇలా బబుల్స్ స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు కలుపుతుంటే మనకి బబుల్స్ అనేవి చక్కగా తగ్గిపోతాయి. ముందుగా మనం నెయ్యి రాసుకున్న గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్పూన్తో కానీ గిన్నెతో కానీ ఈ పిండి మొత్తాన్ని సమానంగా ఇలా చేసుకొని 2 గంటల పాటు రూమ్ టెంపరేచర్‌లో ఉంచుకోవాలి. మీరు ఫ్యాన్ కింద కానీ ఫ్రిడ్జ్‌లో కానీ పెట్టవద్దండి. ఇది పూర్తిగా చల్లారాక ఒక చాకుతో సైడ్‌ని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టి ఉల్టా తిప్పుకోవాలి. మనకి మైసూర్ పాక్ అనేది చక్కగా ఊడొచ్చేస్తుంది. చాకు తీసుకొని మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటామే. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. చాలా ఈజీ అండి. చాలా పెద్ద పని మైసూర్ పాక్ చేయటం అనుకుంటారు కదా. ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.